మన పెద్దవాళ్ళు దేవుడు గుళ్ళో కొట్టేటప్పుడు కొబ్బరికాయ కొట్టమని చెప్తారు. ఎందుకని? చాలా కాయలు ఉన్నాయి కదా, దేవుడికి ఇవ్వచ్చు కదా. నిజంగా దేవుడు టేస్ట్ చూసి నాకు ఈ కాయ బాగుందని ఎవరికి చెప్పలేదు కదా. ఎందుకు చెప్పారు కొబ్బరిని? దాని వెనకమాల ఒక సైన్స్ ఉంది. గతంలో ఏంటంటే ప్రజలు ఏదైనా మతం పేరు చెప్తేనే విశ్వసించేవాళ్ళు. ఇది మంచిరా అని చెబితే చేసే స్వభావం లేదు కాబట్టి కొబ్బరి చాలా మంచిది, అద్భుతంగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఈ మాట చెబితే వాళ్ళు డైరెక్ట్ అది తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి దేవుడికి ఇష్టం అనే పేరుతో చెప్పారు. మీరు గమనించండి, ప్రతిరోజు ఏదో దేవుడు పెడతారు, ఆ దేవుడి కోసం మీరు కొబ్బరికాయ కొడతారు. ఇది ఇంకో ముఖ్యమైనది ఏంటంటే దేవుడు మన ప్రసాదం పెట్టడానికి దేవుడు గ్యారంటీ తిండని ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది కాబట్టి మన ప్రసాదాలు పెడతాం. సో కొబ్బరి ఎలాగో దేవుడు తిండు కాబట్టి ఆ కొబ్బరి చెప్పు మనమే తింటాం. ఒట్టి తీసు తింటాం, లేదా కొబ్బరిలో చేసుకుంటాం, లేదా బెల్లం ముక్కలంచు తింటాం, లేదా ఈ బెండకాయ కూరలు వేసుకుంటాం, లేదా రొయ్యల కూరలు వేసుకుంటాం. ఎలా తిన్నా కూడా మన శరీరానికి ఉపయోగపడుతుంది కాబట్టి మన పెద్దలు అలా పెట్టారు. మరి ఇన్ని కాయలు ఉండగా, ఇన్ని పళ్ళు ఉండగా అదే పెట్టడానికి వల్ల పరమార్థం అది. అంటే వాళ్ళు తెలిసి చేసినా తెలియజేసినా మంచిని ఆ రకంగా చూపించారని మనం అర్థం చేసుకోవచ్చు.